హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. తమ్నైల్ చూస్తాను మీకు అర్థమై ఉంటుంది. మనం మస్కట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఏ టు ఏ ఇంతవరకు ఏ యూట్యూబరు చేయలేని డేర్ని నేను సెకండ్ వీడియోకి ఇంటర్నేషనల్ ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కేవలం మీరు నన్ను ఎంతో సపోర్ట్ చేస్తానని నమ్ముతున్నాను. అక్షరాల ఈ వీడియోకి నాకు రాను పని ఫ్లైట్ టికెట్లు, వీసాలకి, నా ఖర్చులకి దగ్గర 60,000 దాకా ఖర్చు అయింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మస్కట్ సిరీస్ వీడియోస్ సూపర్గా వచ్చినాయి. మీరందరూ ఒక్కసారి చూడండి. ఎలాంటి తప్పు ఉన్నా నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. హాయ్ గైస్, ఇప్పుడే బస్ దిగినాను శంషాబాద్లో. దగ్గర 12 గంటలు జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను. కూర్చొని కాళ్ళు ఆగేస్తున్నాయి. రాయచోటి నుంచి శంషాబాద్ దగ్గర 12 గంటలు పట్టింది బస్ జర్నీ. టైం ఏమో 9:41 అవుతుంది. నా ఫ్లైట్ ఏమో రేపు మార్నింగ్ 3కి ఉంది, 3:55కి మార్నింగ్ ఫ్లైట్. నేను ఇక 12:30కి రిపోర్ట్ చేయాలి. లైక్ ఏమైనా తినేసి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాలి. శంషాబాద్ నుంచి ఇక్కడ వరకు ర్యాపిడో బుక్ చేసుకొచ్చినాను. యాక్చువల్లీ నా ఫ్లైట్ మార్నింగ్ 3కి కదా. ఇంకా ఇదే వెయిటింగ్ హాల్ అన్నమాట, లాంచ్ లాంటిది. ఇక్కడే ఒక 2 hours ఇక్కడే వెయిట్ చేశాను. ఇంకా టైం అయ్యింది 12:24 అవుతుంది. ఇంకా బయలుదేరు. ఇవే అనమాట ఫ్రీ బస్సులు. ఇక్కడ లాంచ్ కాడ నుంచి ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్తాయి ఫ్రీ బస్సులు ఇవి. ఇంకా టైం అయింది, బయలుదేరు. దిగుతానే అన్న ఎన్టీఆర్ ఎలా ఉంది ఫ్రెండ్స్? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. వెళ్తూ ఉన్నాను ఎక్స్లేటర్ పైన. ఫుల్ టెన్షన్గా ఉంది, ఏమవుతుందేమో అని చెప్పి. యాక్చువల్లీ ఎవరైనా వెళ్తూ ఉంటే కన్నా వాళ్ళ రిలేటివ్స్, పేరెంట్స్ చాలామంది సెండ్ ఆఫ్ చెప్తూ ఉంటారు. కానీ నాకంటూ ఎవరు లేరు, ఒకనే వచ్చినాను, ఒకనే వెళ్తున్నాను. బాగుంది ఎయిర్పోర్ట్, చూసాను వేరే లెవెల్. హాయ్ గైస్, రీసెంట్గా నా ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకునేసి స్టాంపింగ్ కూడా వేసుకునేసాను. వెళ్తున్నాను. ఫ్లైట్ ఇంకో 1 hour టైం ఉంది. ఇంక వెళ్ళి వెయిటింగ్ హాల్లోకి వెళ్ళేసి అక్కడ అసలు నిద్ర లేదు. దగ్గర ఒక 12 hours జర్నీ చేసి నిద్ర లేకుండా నైట్ ఇప్పుడు 1:36 అవుతుంది. ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడు వెళ్తే ఫ్లైట్ ఏమో 3:55కి వస్తుంది. ఫ్లైట్ 3:55కి వస్తుంది ఫ్లైట్. అప్పుడు దాకా ఇక్కడే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉండాలి. అట్టే చూస్తున్నట్టు కాదు ఫ్రెండ్స్, కామెంట్స్ కూడా పెట్టాలి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టండి, ఎంకరేజ్ చేయండి. కొత్తగా వచ్చిన కొత్త పిల్లని అందరూ కలిసి. ఇది ఎట్లా అంటే మనం వాడుకుంటే
అదే తీసుకొని పోతుంది అనమాట, నడచాల్సిన అవసరం లేదు. ఇలాంటి అంత ఎయిర్పోర్ట్లు ఉంటే శాంతంగా వెళ్ళిపోవచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. నడిచేది ఇది లేకుండా శాంతంగా నిలబడుకుంటే అదే తీసుకొని పోతుంది. బాగుంది. కొంచెం తొందర ఉండేవాళ్ళు అదిగో అట్లా నడుచుకుంటేవి ఏడ అమ్మాయి కనబడితే అడవి నడుకుంటారు. ఫారినర్స్ వేరే లెవెల్ ఉన్నారు. ఎన్నో గేట్రా స్వామి, ఎంత ఉందరా స్వామి ఎయిర్పోర్టు. నడిచే కొద్ది ఉంది ఎయిర్పోర్ట్, నడుస్తా అంటే పోతానే ఉంటాను నేను. ఇమ్యూనికేషన్ అన్నీ అయిపోయినాక, అలాగే చెకింగ్ అన్నీ అయిపోయినాక లాస్ట్లో వెయిటింగ్ హాల్ అంటే ఇది. ఫ్లైట్ వచ్చేంత వరకు అందరూ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండాలి. ఇదే వెయిటింగ్ హాల్ అంటే. ఇంకా అలసిపోయిన వాళ్ళు అటు కూర్చుంటారు, మిగతా వాళ్ళు ఫొటోస్ దిక్కుంటా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఇట్లా కూర్చొని బాధపడుకుంటూ ఉంటారు. బ్రదర్ సింగపూర్కి వెళ్తున్నాడు, ఇట్లే రండి, మీకు ఇష్టమైంది ఒకటి చూపిస్తాను. అదుగో అదుగో కనపడుతుందా ఫ్లైట్, ఖత్తర్ ఫ్లైట్. హాయ్ గైస్, అందరూ బాగా కలిసిపోయి నా వెనకాల చూడండి, అక్కడ కనపడుతుంది కదా అదే వెయిటింగ్ హాల్. అక్కడ కనపడేది వెయిటింగ్ హాల్. అందరూ కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటారు. మిగతా వాళ్ళు ఫ్లైట్లు చూడాలనుకునే వాళ్ళు మన వెనకాల చూడండి, ఫ్లైట్ కనపడుతుందా మీకు, ఇండిగో ఫ్లైట్. కనపడుతుందా అది కూడా నా వెనకాల ఇండిగో ఫ్లైట్. మన ఫ్లైట్ ఇంకా రాలేదు, మన ఫ్లైట్ వచ్చేది ఇంకా 1 గంట టైం ఉంది మన ఫ్లైట్కి. మేబీ ఒక 1/2 అవర్లో వచ్చేయచ్చు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాలందరూ చాలా ఎగ్జైట్మెంట్తో ఫొటోస్ తీసుకునేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఫొటోస్ తీసుకుంటున్నారు. మీరు అలానే చూస్తే నా వెనకాల ఖత్తర్ ఫ్లైట్, దుబాయ్ ఫ్లైట్ అది ఉంది కదా, అది దుబాయ్ ఫ్లైట్ ఖత్తర్. చాలా కాస్ట్లీ ఫ్లైట్ ఇది. మన ఫ్లైట్ మన వెనకాల కనపడుతుంది కదా టీవీ, ఈ టీవీలో చూపిస్తూ ఉంటుంది ఫ్లైట్లో ఎప్పుడు వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది అని చెప్పి కూర్చొని అందరూ చూసుకుంటూ ఉంటారు. మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లంటే మస్కట్ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, వేరే లెవెల్. లోపల డిజైన్ కానీ, ఆ ఫర్నిచర్ కానీ, ఆ లైట్స్ కానీ మస్కట్లో వేరే లెవెల్. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని, ఇంక నుంచి మన వీడియోస్ వేరే లెవెల్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ అందరూ సపోర్ట్ చేయాలి. నేను అందరూ సపోర్ట్ చేస్తే నాకు కొంచెం బాగా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాను. నా ఏమైనా తుప్పులున్నా ఏమైనా ఉంటే కన్నా కామెంట్ రూపంలో పెట్టండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను, సరేనా? నేను వీడియోలు చేస్తా అంటే అందరు ఎగమలుకొని చూస్తున్నారు. రైడు వచ్చినప్పటి నుంచి ఫొటోస్ ఏం తీయలేదు, జస్ట్ వీడియోనే తీస్తున్నాను. మన ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తాము? హాయ్ గైస్, వాచ్మెన్ చూడండి
హాయ్ గైస్, ఇప్పుడు ఫ్లైట్ వచ్చినప్పుడు మనుషులు ఎలా వస్తారు, ఎలా వెళ్తారు అనేది, లగేజ్ ఎలా తీస్తారు, ఫ్లైట్ అన్నీ నీట్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చిన ఫ్లైట్ ఎమిరేట్స్ ఫ్లైట్. అంటే దీంట్లో బిజినెస్ క్లాస్ ఉంటుంది, ఎకనామిక్స్ క్లాస్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్ వచ్చిన వెంటనే ఇట్లా 2 ఎక్సిలేటర్లు వెళ్ళేసి 2 ఎగ్జిట్ డోర్స్ ఉంటాయి. ఒకటి బిజినెస్ క్లాస్కి, ఒకటి ఎకనామిక్స్ క్లాస్కి. 2 వెళ్ళేసి ఇట్లా జాయిన్ అవుతాయి. జాయిన్ అయిన వెంటనే ఈ పక్క బస్సులు వచ్చి ఆగినాయి కదా, అవి వచ్చేసి లగేజ్ ఇన్ అవుట్ అప్పటికప్పుడే. చూడండి అట్లా వెనకాల దాంట్లో ఎకనామిక్స్ క్లాస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనపడుతుంది చూడు, అదే నేను వెళ్ళే ఫ్లైట్ సలాం ఎయిర్. నా ఫ్లైట్ వచ్చింది ఇప్పుడే, జస్ట్ ఆ ఫ్లైట్లో ఇప్పుడు నేను వెళ్ళబోయేది. సలాం ఎయిర్. కరెక్ట్గా 3:08కి వచ్చింది ఫ్లైట్. జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ వచ్చింది. ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాను. బోర్డింగ్ పాస్ చెక్ చేసి సినిమా టికెట్ ఫ్రెండ్స్ ఇంజనీర్. పెద్ద లైన్ ఉంది. హాయ్ గైస్, ఇప్పుడే అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. మన సీట్ నెంబర్ వచ్చేసి 19C మిడిల్. అట్లా మనం వెళ్ళబోయే ఫ్లైట్ పైలట్ ప్రో. సింగిల్ చెకింగ్ పాయింట్. అదే పెరుగు మన ఫ్లైట్, మనం వెళ్ళబోయే ఫ్లైట్ సలాం ఎయిర్ మస్కట్. ఇదిగో అక్కడ కనబడుతుంది కదా, అదే మస్కట్ ఫ్లాగ్. అది అక్కడ కనపడేది మస్కట్ ఫ్లాగ్. చేసినాం మన ఫ్లైట్లో ఎక్కి వెళ్తున్నాం. ఇడికాలు పెట్టి ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే మ్యామ్. 21 left side. We're not allowed to take video inside, okay? Okay ma'am. Not allowed inside video. Yes. وشكرا لتعاونكم. Dear valued guest, the aircraft is being refueled now. Please unfasten your seatbelt until the seatbelt sign is switched on by the captain. We would like to remind you that smoking is not permitted. హాయ్ గైస్, ఇప్పుడు మనం ఫ్లైట్లోకి ఎంటర్ అయినాము. యాక్చువల్లీ నా సీటు 19C, కానీ బ్రదర్ అడుగుతాను చెప్పాడు. అందరూ సరిగా గమనిస్తే పొగలు వస్తాయి ఫ్లైట్లో అనేది. పొగలు Just